చదువుతుంటారా పుస్తకాలు అవి? పుస్తకాలు తక్కువే అండి. హ్మ్. అంటే నాట్ అవిడ్ రీడర్. హ్మ్. పెద్దగా అంటే తెలుగు సాహిత్యం వీటి మీద అసలు ఏమాత్రం కూడా అవగాహన దాని చిన్న మీద అవగాహన ఇష్టం ఉంది గానీ, చదివింది ఎక్కువ లేదు. నేను ఎక్కువ. చదివింది కూడా 3, 4 బేసిక్‌గా చదవను గానీ ఎక్కువ నేను విజువల్ మీడియం ఎక్కువ. రైట్. సో, వీడియోస్ గానీ, అవి ఎక్కువ కన్జ్యూమ్ చేసే కైండ్ అనమాట. హ్మ్. నాట్ రీడింగ్ తక్కువ. హ్మ్. చదివిన తక్కువ పుస్తకాల్లో ఏ పుస్తకం మిమ్మల్ని బాగా అంటే ఇన్‌స్పైర్ చేసింది? అంతర్ముఖం ఒకటి నచ్చింది. చాలా సీరియస్‌గా ఉంటది కదా! అది సీరియస్‌ది. ఆ! అది దాని తర్వాత ఒకటి అది నాకు పేరు తెలీదు గానీ టైటిల్ తెలుసు. రాంగ్ నంబర్ అని ఒక నావెల్. రాంగ్ నంబర్ నవల అది. అది కూడా. నవల. హ్మ్. అది అసలు చదివినప్పుడు అది ఇంకొక బుక్ గుర్తులేదు. హ్మ్. అది నాకు బాగా గుర్తు. నేను చదివి డీప్‌గా అలా చదివేస్తూ నైట్ 11:30కి అది చదువుతుండగా సడెన్‌గా డోర్ ఓపెన్ చేసి మా అమ్మ రాంగానే ఉలిక్కిపడ్డా. అంటే అది చదివి భయపడ్డా అనమాట. హ్మ్. సో, ఈ 3 బాగా గుర్తు. రాంగ్ నంబర్ హ్మ్. ఇంకొక టైటిల్ గుర్తులేదు. అది రాంగ్ నంబర్ చదువుతుంటే నాదొచ్చిందేమో తెలీదు. హ్మ్. అప్పుడు ఇంటి పక్కన మామూలుగా బుక్ స్టోర్ ఉండేదన్నమాట. అందులో ఏం థ్రిల్లర్స్ ఉన్నాయా అని ఎతుక్కొని కొన్ని థ్రిల్లర్స్ మల్లాది వీళ్ళందరూ గట్టిగా రాసేవాళ్ళు. ఆయన అది రాసింది వేరే వాళ్ళ పేరు వేరే నాకు గుర్తు రావట్లేదు గానీ ఓకే. ఒకటి మీరు చదివినన్ని నాకు తెలిసి థ్రిల్లర్ అంతే. కైండ్ ఆఫ్. అంతే. ఎప్పుడైనా రాయడానికి ట్రై చేసారా? ఒక నవల గాని, ఒక కథ గాని? లేదు. ఎప్పుడు అటువైపు నవలైతే అలా లేదు. హ్మ్. ఎవరి కైండ్ ఆఫ్ కామెడీ అంటే ఇష్టం? సినిమా డైరెక్టర్స్‌లో? అంటే నాకు డైరెక్టర్స్ కంటే నాకు 'క్రేజీ మోహన్' గారి అమ్మో! కామెడీ ఆయన అసల అది ఇష్టం. టిపికల్ అప్పట్లో 'కమల్ హాసన్' గారు పంచతంత్రం. పంచతంత్రం తినాలి ఆ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఇష్టం నాకు. హ్మ్. అది కాకుండా జంధ్యాల గారిది ఒకటి బాగా ఇష్టం. త్రివిక్రమ్ గారిది ఇష్టం. హ్మ్. అంటే త్రివిక్రమ్ గారే నా ఇన్స్పిరేషన్. మామూలుగా డైలాగ్ రైటింగ్ వైజ్ నాకు ఇన్స్పిరేషన్. హ్మ్. నాకనే కాదు ఆయన ఆ అవును. టైంలో అందరికీ ఆయనలానే రాయాలి. అంటే అప్పట్లో అంటే నా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ రైటింగ్‌లో ఏంటంటే అంటే ఘోరంగా ప్రాసలనమాట. అవును. ప్రాస ఉంటేనే డైలాగ్ రైటింగ్ అని ప్రాస అన్న జోన్‌లోకెళ్ళి రాసేవాడిని. తర్వాత అది కాదురా రైటింగ్ హ్మ్. ఇంకుంటది అని కొంచెం అలా. త్రివిక్రమ్ గారు కూడా స్టార్టింగ్‌లో అదే అదే అంటే ఆయన అది స్టార్ట్ చేశారు స్టార్ట్ కదా! చేశారు. అవును. అంటే అప్పుడు అంతకుముందు అంటే వర్డ్ ప్లే అనేది ఉండేది పెద్దగా కాదు. మనకి ఉండేది తెలీదు. అదసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇప్పుడు ఆయన ఎవాల్వ్ అయ్యి ఆయన మార్చుకున్నారు. అవును. సో, అలానే ఇది కాదు మనం అంటే ఆయన చూసి అలా కాదు. మనం ప్రతి దగ్గర ఆయన అంటే ప్రతి దగ్గర రాయరు. కానీ ఒకటుంటది ఏదో కంటెంట్ అప్పుడు అవును. ఉండేది. అలా నేనైతే ఇష్టం వచ్చినట్టు పైకెక్కి కిందకి దిగి అవి కూడా నార్మల్ ఈ కాన్వర్జేషన్‌లో కూడా రాసేవాడిని. హ్మ్. అది కాదని అప్పుడు కొంచెం ఏదైనా రాసిన తర్వాత ఫస్ట్ జడ్జ్ ఎవరు మీకు? ఎవరికైనా చూపించుకుని ఫస్ట్ అంటే వాళ్ళ తేజ అని ఇప్పుడు మా తోలరా తను నా కోరైట్. ఇద్దరమే రాసాం. రైట్. సో, ఫస్ట్ తనకి చెప్తా అనమాట. హ్మ్. అని చెప్పి తను ఇచ్చే ఇన్‌పుట్స్ అది ఫస్ట్ అతను. నెక్స్ట్ చెర్రీ గారికి చెప్తా. హ్మ్. హ్మ్. 'క్రేజీ మోహన్' గారంటే చాలా అసలు అవును. ఆయన చాలా క్రేజీగా ఉండేది. అవును. ఆయన యాహ్! రైటింగ్స్ అన్నీ. యాహ్! ముఖ్యంగా పంచతంత్రంలో పంచదార ముందు ఆ ముందే ముందు ఉంది వెనక వెనక అన్నది అసలు యాహ్! ఎలా రాశారన్నది ఇప్పటికి అర్థం కాదు. సో, అంటే దాన్ని ముందు వెనక అన్న కాయినింగ్ ఒక అవును. 10 సార్లు ఉంటుంది. అవును. 10 సార్లు నవ్వొస్తుంది. కొత్తగానే ఉంటుంది. యాహ్! 10 సార్లు కొత్తగానే ఉంటుంది. అసలు మళ్ళీ అలాంటి రైటర్ అవును. రారేమో. యాహ్! అలా రాయడానికి ఎప్పుడైనా ట్రై చేసారా? 'క్రేజీ మోహన్' స్టఫ్. ఉందండి. ఉంటాయి. అంటే ఇంకొక స్టోరీ రాసా. అందులో కొంచెం మీరన్న ఎగ్జాక్ట్ ముందు వెనక కైండ్ ఇప్పుడు మీరంటుంటే గుర్తొచ్చింది. అది తీయలేదు గానీ అందులో ఒక సేమ్ అలాంటి సీక్వెన్స్ ఒకటి రాసా. హ్మ్. ఈ ట్రైలర్ చూస్తుంటే 'ఐయామ్ డన్ విత్ కామెడీ' అని హ్మ్. సత్యతో చెప్పించారు కదా! మీకు కూడా అలా అనిపిస్తదా? చాలు కామెడీ 3 సినిమాలు చేసి, ఇప్పుడు 4 సినిమాలు నెక్స్ట్ చేసి దానికి ఒకటి హారర్ చేద్దాం అన్న జోన్‌లో ఉన్నా ప్రస్తుతం. హారర్ సో, చేద్దాం. ప్యూర్ హారర్ కామెడీ పక్కన పెట్టి చేద్దాం అన్న ఐడియాతో ఉన్నా. హ్మ్. అందుకే అందరికీ చెప్తున్నా అది. ఎందుకంటే అది చెయ్యాలి నాకన్నా గుర్తు చేసుకోండి. లేదు మళ్ళీ దీన్ని బట్టి లేదు వేరేదేమన్నా చేద్దాం అని లేదు. అందుకనే ప్రతి ఇంటర్వ్యూలో కంపల్సరీ చెప్తున్నా. సో, హ్మ్. నాకు ఆ మోటివేషన్ తీయాలి అని.